సో వర్క్ ఏంటి అంటే టైపింగ్ అండ్ రికార్డింగ్ వర్క్ ఉంటుందండి. మీరు మీ లోకల్ లాంగ్వేజ్లోనే వర్క్ చేసుకోవచ్చు. ఈ జాబ్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్స్ ఆల్ ఇండియన్స్ అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 10th 12th ఇంటర్మీడియట్ ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎలాంటి ఫీ పే చేయాల్సిన పని లేదు. అలాగే ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అర్జెంటుగా జాబ్ కావాలి అనుకునే వాళ్ళు ఈ జాబ్ని అస్సలు మిస్ అవ్వకండి. సో నేను ఇదే వీడియోలో అప్లికేషన్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, కంప్లీట్గా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఒక జాబ్ అప్డేట్ అయితే ఇస్తానండి మీకు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టేసుకోండి. వీడియోని లైక్ చేయండి, కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. అప్లికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇట్లా ఉంటుందండి ఇంటర్ఫేస్. మీకు టైటిల్ చూడొచ్చు మీరు, స్పీచ్ రికాగ్నిషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫైనాన్స్ ఫర్ ద పూర్ ఇన్ ఇండియా అండి. పూర్ పీపుల్ ఉంటారు కదా ఇండియాలో, అలా మీకు వర్క్ ఏంటి, మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని అంటే ఇక్కడ చూసుకోవచ్చు. రైటింగ్ అండ్ రీడింగ్ వర్క్కి సంబంధించిన మోటివ్ ఏంటి అంటే ఇండియాలో ఇప్పటికీ కొన్ని విలేజెస్లో ఇంకా డిజిటల్ టెక్నాలజీ అనేది ఫెసిలిటీలో లేదండి. కాబట్టి మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే మీ స్పీచ్ ద్వారా జనాలకి డిజిటల్ టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందండి. ఎలా చేయాలి కంప్లీట్ డీటెయిల్స్ నేను చూపిస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను, చూడండి. లాంగ్వేజెస్ చూసుకున్నట్లయితే 9 ఇండియన్ లాంగ్వేజెస్ కన్సిడర్ చేశారండి. లాంగ్వేజెస్ చూసుకున్నట్లయితే హిందీ, బెంగాలీ, మరాఠీ, తెలుగు, భోజ్పురి, కన్నడ చూడొచ్చు, మగధి ఇలా ఉన్నాయండి. చాలా ఉన్నాయి చూడండి. 9 లాంగ్వేజెస్ ద్వారా మీరు వర్క్ చేసుకోవచ్చు. తెలుగు కూడా ఉంది చూడండి. తెలుగులో కూడా వర్క్ చేసుకోవచ్చు మీరు. ఎలా అనేది చూద్దాం చూడండి. ఇక్కడ చూడండి ఓపెనింగ్స్ అని ఉంది కదా, వ్యూ ఆల్ మీద క్లిక్ చేయొచ్చు మీరు. ఇక్కడ చూడండి చాలా ఆప్షన్స్ ఉంటాయి, కానీ వ్యూ ఆల్ మీద చేస్తే ఇంకా అన్ని క్లియర్గా కనిపిస్తాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, వి డూ నాట్ ఛార్జ్ ఎనీథింగ్ ఫర్ ద అప్లికేషన్. అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన ఎలాంటి ఫీజ్ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదని క్లియర్గా చెప్తున్నారు చూడండి. ఇక్కడ చూడండి ఇలా ఓపెన్ అవుతుంది మీకు. జనరల్ ఓపెనింగ్స్ చూడండి, స్పీచ్ రికార్డింగ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇట్లా ఓపెన్ అవుతుంది మీకు. డీటెయిల్స్ క్లియర్గా చూసుకోవచ్చు మీరు. జాబ్ ప్రొఫైల్ నేమ్ చూడండి, స్పీచ్ రికార్డింగ్ స్కిల్స్ చూసుకోవచ్చు మీరు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ టైపింగ్ స్కిల్స్ ఉండొచ్చు మీకు. టైపింగ్ స్కిల్స్ ఉండాలి, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలండి మీకు. ఇంకా చూడొచ్చు, షుడ్ బి ఏబుల్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ నేటివ్ లాంగ్వేజ్ అండి. మీ లాంగ్వేజ్ ఉంటుంది కదా, మీకు కరెక్ట్గా అర్థమైతే చాలు అండి. హ్యావింగ్ ఏ డిగ్రీ ఇన్ నేటివ్ లాంగ్వేజ్ రిలేటెడ్ కోర్స్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ ఏ ప్లస్ పాయింట్ అండి. కంపల్సరీ ఉండాలని లేదు, కానీ ప్లస్ పాయింట్ అవుతుంది మీకు ఉంటే. మస్ట్ హ్యావ్ దేర్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఎట్ హోమ్ అండి. చూడండి, మస్ట్ హ్యావ్ ఏ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోను, గుడ్ నాలెడ్జ్ ఆఫ్ గూగుల్ డాక్యుమెంట్స్, షీట్, గూగుల్ ట్రాన్స్లేషన్ అని చెప్తున్నారు చూడండి. షుడ్ హ్యావ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, మీకు ఇంట్లో వైఫై ఉంటే కనుక ప్లస్ పాయింట్ అవుతుంది మీకు. ఇంకా చూసుకోవచ్చు జాబ్ లొకేషన్ చూడండి, దిస్ వర్క్ కెన్ బి డన్ ఫ్రమ్ ఎనీవేర్ అండి. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవచ్చు మీ జాబ్. క్వాలిఫికేషన్ చూడండి, అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంటర్మీడియట్ అయినా గ్రాడ్యుయేట్ అయినా ఎనీ గ్రాడ్యుయేట్ అండి. పిహెచ్డి చేసినా పీజీ చేసినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బోత్ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్ అండి. ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. బేసిక్ రెమ్యునరేషన్ చూడండి, 500 రూపీస్ ఫర్ ఎవ్రీ 20 మినిట్స్ అండి. మీరు 20 మినిట్స్ రికార్డ్ చేస్తే కనుక మీకు 500 రూపీస్ ఇస్తారంట. జాబ్ డిస్క్రిప్షన్ చూడొచ్చు. మీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే వాళ్ళు మీకు ఒక టాపిక్ ఇస్తారండి. ఆ టాపిక్ని మీరు చదివి అర్థం చేసుకొని వాటిల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీరు నోట్ చేసుకొని మీరు ఒక రికార్డ్ అనేది ప్రిపేర్ చేయాలండి. మీ లోకల్ లాంగ్వేజ్లో ప్రిపేర్ చేయాలి రికార్డ్ వచ్చేసి. అంటే మీరు తెలుగు అయితే తెలుగు, కన్నడ అయితే కన్నడ, ఇట్లా రికార్డ్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి మీరు.
మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ ఉంటుంది మీకు. మీరు సెలెక్ట్ అవ్వడానికి ముందు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ కోసము ఏం చేయాలంటే నేను లింక్ ఇచ్చాను కదా మీకు డిస్క్రిప్షన్లో, ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది మీకు. కిందికి స్క్రోల్ చేసుకొని మొత్తానికి కిందికి స్క్రోల్ చేసుకొని ఇక్కడ చూడొచ్చు మీరు ఇంపార్టెంట్ లింక్స్ అని ఉన్నాయి. అప్లై నౌ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా క్లిక్ హియర్ టు అప్లై నౌ మీద, దాని మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇలా చూడండి బేసిక్ డీటెయిల్స్ అని. మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, ఇక్కడ మళ్ళీ లాస్ట్ నేమ్ ఇవ్వండి, మీది డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి, కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, కమ్యూనికేషన్ అడ్రస్ ఉంటుంది కదా, మీ అడ్రస్ ఫుల్ అడ్రస్ ఇచ్చేయండి. నేమ్ ఆఫ్ యువర్ నేటివ్ ప్లేస్ ఆర్ డిస్ట్రిక్ట్ అండి, మీ డిస్ట్రిక్ట్ అయినా పెట్టండి. ఇక్కడ పిన్ కోడ్ ఆఫ్ యువర్ నేటివ్ ప్లేస్ అండి, మీ డిస్ట్రిక్ట్ యొక్క పిన్ కోడ్ ఉంటుంది కదా, ఇక్కడ ఇచ్చేసుకోండి. హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ యూ స్టేడ్ ఇన్ నేటివ్ ప్లేస్ అండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అనేది ఇక్కడ ఇవ్వండి. 5 ఇయర్స్ అయితే 5 ఇయర్స్, 10 ఇయర్స్ అయితే 10 ఇయర్స్, 20 ఇయర్స్ అయితే 20 ఇయర్స్ ఇట్లా. నేమ్ ఆఫ్ యువర్ కరెంట్ ప్లేస్ ఆర్ డిస్ట్రిక్ట్ అండి, మీ డిస్ట్రిక్ట్ నేమ్ ఇవ్వచ్చు. కరెంట్ ప్లేస్ పిన్ కోడ్ ఇవ్వండి. ఇక్కడ మదర్ టంగ్ మీది ఇక్కడ ఇవ్వచ్చు. మీరు తెలుగు అయితే తెలుగు ఇవ్వండి. ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి చూడొచ్చు. మీ లాంగ్వేజ్ అనేది ఇందులో లేకపోతే అదర్స్ మీద పెట్టుకొని ఇక్కడ మీ లాంగ్వేజ్ అనేది టైప్ చేయండి. మీరు తెలుగు అయితే తెలుగు ఇట్లా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీ డిజిగ్నేషన్ అనేది ఇక్కడ రాయండి, ఆర్గనైజేషన్ రాయండి. మీ లేటెస్ట్ రిజ్యూమ్ ఉంటుంది కదా, అది ఇక్కడ ఇచ్చేయచ్చు, సబ్మిట్ చేయండి. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. మీకు ఒకవేళ పాన్ కార్డ్ లేకపోతే నో పాన్ కార్డ్ అని పెట్టేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, ప్లీజ్ రైట్ ఎన్ఏ అని రాయండి. ఇక్కడ పాన్ కార్డ్ లేని వాళ్ళు, మీకు ఒకవేళ డౌట్స్ ఉంటే పాన్ కార్డ్ ఉన్నా కూడా ఎన్ఏ అని పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి మొత్తం డీటెయిల్స్ చూసుకొని తెలుగు అని పెట్టేసుకొని ఇలా అన్ని ఫామ్ ఫిల్ చేసుకొని ఇక్కడ ఎస్ ఐ అగ్రీ అనే దగ్గర రైట్ క్లిక్ పెట్టేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ అయిపోతుందండి.